వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్తవి చూస్తామని చెప్తున్నారు. కానీ నాగార్జున అనేటువంటిది నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒక క్లాసిక్ కేసుగా హైడ్రాకు ఇంత హైప్ రావడానికి మంచి చెడు రెండింటికి కూడా కొంత నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడం ఒక కారణం అంటున్నారు. అది చాలా పాతది, దాన్ని ఇప్పుడు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏందనేటువంటి కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సార్. రైట్. ఇప్పుడు నాగార్జున గారి కేసు మీరు దానికి ముందు చాలా చేసాం. అంటే మేము 18 కేసులు మేము లిస్ట్ చేసాం. ఇది 18వ కేసు. అంతకుముందు 17 కేసులు చేసాం. 17 చేసిన దాంట్లో చాలా ఉన్నాయి. ఏది గండిపేటలో చేసినవి ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఏది చందానగర్లో చేసినవి ఉన్నాయి, నిజాంపేటలో ఉన్నాయి, చింతల చెరువు అని చెప్పి అక్కడ చేసినవి ఉన్నాయి. చాలా ప్లేసెస్లో చేసాం. చేసిన వాటిల్లో ఇప్పుడు గండిపేట ఫర్ ఇన్స్టెన్స్ ఉన్నటువంటి రిసార్ట్స్ అన్నీ కూడా 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అక్కడ చూస్తే కనుక ఏది ఓరో స్పోర్ట్స్ అనేది అది 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ పక్కన ఉన్నటువంటి చాలా రిసార్ట్స్ కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నాగార్జున గారిది కూడా 10-15 ఏళ్ళ నుంచి ఉంది. సో ప్రత్యేకంగా ఇది పాతదే అని చెప్పేసి దాంట్లో అన్ని లీడర్స్ ఉన్నారు, రిసార్ట్స్ ఇది ఉంది పెద్దదంటే. ఇప్పుడు మీరు రేపు ఎప్పుడైనా కానీ రేపు ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, ఓ చెరువు దగ్గర ఫంక్షన్ హాల్ కనుక అది పెట్టుకొని ఉంటే కమర్షియల్గా ఉందనుకోండి, ఖచ్చితంగా డిజర్వ్స్ టు పాతదైనా తీసేస్తాము. ఎఫ్టీఎల్లో వస్తే కనుక పాతదైనా 100% తీసేస్తాం. ఏది కమర్షియల్లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా ఆర్ ఏది అక్కడ ఏమన్నా కన్వెన్షన్ హాల్ లాంటిది ఉన్నా కానీ ఉంటుంది. రెసిడెన్షియల్ దానికి కొంత హ్యూమానిటేరియన్ యాంగిల్, ఎందుకంటే దాంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో కొనుక్కొని ఉంటారు, కొనుక్కొని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే వాళ్ళ ఎన్నో క్యాలిక్యులేషన్స్ తోటి వాళ్ళు లైఫ్ని అక్కడ పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆ యాంగిల్ తోటే ఆగిపోతుంది. కానీ లేకపోతే కనుక అది రేపు ముందు గవర్నమెంట్ విల్ టేక్ ఒక డిఫరెంట్ వ్యూ ఉండొచ్చు. బట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఎఫ్టీఎల్ దే డిజర్వ్ టు బి రిమూవ్డ్ అండ్ రూత్లెస్గా పోవడం జరుగుతుంది. నాగార్జున తన స్టేట్మెంట్లో 2 అంశాలు చెప్పింది సార్. ఒకటి మిస్ఇన్ఫర్మేషన్తో చేశారు, నాకు స్టే ఉన్నప్పటికీ చేశారు. మూడోది నా ప్రతిష్టను భంగం కలిగించారనేటువంటిది 3 చేశారు. నాగార్జున అంటే సెలబ్రిటీ అయినా కానీ ఎవరు తప్పు చేసినా తప్పే, బట్ ఆయన నా ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఇదంతా జరిగింది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్లో చెప్తున్నారు. ఒకటి సింపుల్ అండి, దాంట్లో మీరు చూస్తే కనుక 10 ఏళ్ల నుంచి వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ రాలేదంటే ఎవరన్నా ఇప్పుడు మీకు నాకు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఉంటుందండి 10 ఏళ్ళ నుంచి? వెంటనే తీసేస్తారు కదా. 10 ఏళ్ళ నుంచి అతను రాలేదంటే ఈజ్ మ్యానిపులేటింగ్ ద సిస్టమ్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ 10 ఏళ్ళ నుంచి ఒక స్ట్రక్చర్కి అంటే ఏదైతే అసలు ఎటువంటి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా కూడా స్ట్రక్చర్ చేస్తూ దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. స్ట్రక్చర్ మీద ఎక్కడా స్టే లేదు, స్ట్రక్చర్ని డిమాలి అనే దాని మీద ఎక్కలేదు. స్టే లేవని ఉంటే కనుక ముందు అక్కడ ల్యాండ్ ఇష్యూస్ అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ మీద ఉండొచ్చేమో కానీ, బట్ స్ట్రక్చర్ మీద స్టే ఎక్కడా లేదు ఆయనకి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అది పట్టా ల్యాండ్ అంటున్నారు. పట్టా ల్యాండ్ అనేటప్పటికి మీరు చూస్తే కనుక అది అక్కడ పట్టా ల్యాండ్స్ చాలా వస్తాయి. ఇవన్నీ శిఖం పట్టాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీ చెరువులో పట్టాలు ఇస్తారు, ఇచ్చినప్పుడు దాంట్లో మనం స్ట్రక్చర్స్ రైజ్ చేయకూడదు. అది కేవలం అగ్రికల్చర్ కోసం వాడాలన్నమాట. బట్ అది ఏంటి అక్కడ ఆ పట్టాలు తీసుకుని అంతా చేసేది. ఇప్పుడు గ్రాబింగ్ జరిగేదంతా ఇదే కదా, ఎంక్రోచ్మెంట్స్ చేసేది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ల్యాండ్ గ్రాబర్ని నేను ఎంక్రోచ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఏం చేస్తాను, గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఎక్కడ ఉందో చూసుకుంటాను, లేదా చెరువు పక్కన చూసుకుంటాను. చెరువులో ఎవడో పట్టాలు ఉన్నవాడిని చూస్తాను, చూసి ఇది బాగానే ఉంది కదా అనుకొని ఆ పట్టా అతన్ని నేను తక్కువ రేట్లో కొంటాను. కొన్నప్పుడు అతను ఏది అక్కడ ఎకరా సపోజ్ ₹1,00,00,000 ఉందనుకోండి, లేదా 1,00,00,000 2,00,00,000 ఉందనుకోండి, అతను 20 లక్షలకో 10 లక్షలకు ఇస్తాడు, తక్కువ రేటుకి ఇస్తాడు. ఎందుకంటే దేనికి పనికిరాదనే దాంతో ఉంటాడు. నేను అన్ని మేనేజ్ చేసుకుంటానని చెబుతాను. నేను తీసుకున్న తర్వాత దాంట్లో నేను స్ట్రక్చర్స్ రైజ్ చేస్తాను, వచ్చిన సిస్టమ్స్ని మేనేజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి అన్నీ చేయగలుగుతాను. అదే సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఉందనుకోండి, ఏం చేస్తాను, ఏదో నేను కూడా పక్కన ఏదో చిన్న ఒక ఎకరానో 1 ఎకరానో కొంటాను, లేదా అసలు పేపర్ మీద ఉండి గ్రౌండ్లో లేని దాన్ని కూడా కొంటాను. ఎందుకంటే ధరణి లాంటిదో ఎక్కడో చోట ఏంటంటే అది దాంట్లో వస్తుంది, దాంట్లో ఉందనుకోండి, గ్రౌండ్లో కనపడలేదనుకోండి, గ్రౌండ్లో కనపడలేకుండా కానీ తీసుకొని నేను అక్కడ గ్రౌండ్లో ఒక అంగుళం కూడా ఉండదు, పేపర్ మీద మటుకు 5 ఎకరాలు ఉంటుంది అన్నమాట. ఉంటే అది తీసుకొని ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లోకి ఎంక్రోచ్ చేస్తాను. ఎంక్రోచ్ చేసి ఇదే అని చెప్పి సర్వే నెంబర్ చేయించాల్సినప్పుడు మ్యానిపులేట్ చేస్తాను. మ్యానిపులేట్ చేసి రాంగ్ సర్వే నెంబర్ మ్యానిపులేట్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులని మేనేజ్ చేసుకుంటాను. దిట్స్ హౌ ద థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ అండి. అంతే జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ పోవటానికి, చెరువు ల్యాండ్ పోవటానికి ఈ పద్ధతులన్నీ కూడా జరుగుతున్న గత సంవత్సరాలుగా జరుగుతున్నాయి అన్నమాట. సార్, కన్స్ట్రక్షన్కు పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్లో బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది, 10-12 ఏళ్ళుగా జరుగుతుంది. చాలామంది అఫీషియల్స్ దానికి పర్మిషన్ ఇచ్చుంటారు, అఫీషియల్స్ చూసుంటారు. అలాంటి అఫీషియల్స్ మీద ఏం ప్రాసిక్యూట్ చేయరా సార్? ఇక్కడ కూడా తప్పకుండా జరుగుతుంది. ఈరోజు రాసాం మేము సైబరాబాద్ కమిషనర్ గారికి, ఎవరైతే కనుక ఇట్లాంటి ఆఫీసర్స్ ఎవరైతే చేశారో పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా చాలా మంది పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఏం లేవు కదా వాళ్ళకి. బిజినెస్ యాక్టివిటీకి సంబంధించి బిజినెస్ అది వేరు. బిల్డింగ్ పర్మిషన్స్కి జిహెచ్ఎంసీకి పెట్టినప్పుడల్లా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో కూడా రిజెక్ట్ అయింది, అది బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్లో కూడా రిజెక్ట్ అయింది. అంటే ఆఫీసర్స్ అది క్లియర్గా ఉన్నారు కాబట్టి అది చెరువు భూమి అనే దాంతో పర్మిషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వట్లేదు. ఎప్పుడైనా పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదని పోయారా? పోనీ కాలేదు కదా.
ఎఫ్టీఎల్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ పోయారే కానీ ఎఫ్టీఎల్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తే కూడా అది కూడా జాయింట్ సర్వే చేయమన్నారు. జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా ఓకే, అది జాయింట్ సర్వే క్లియర్గా వచ్చింది. ఏమని వచ్చింది దాంట్లో, అది ఎఫ్టీఎల్ వాళ్ళు సర్వేలో డిసైడ్ చేశారు. ఇదంతా కూడా క్లియర్గా ఎఫ్టీఎల్ వస్తుంది. మళ్ళీ లీగల్ లిటిగేషన్ అది పెట్టడానికి వచ్చిన మళ్ళీ కోర్టులో ఒకటి ఫైల్ చేశారు. ఏది దాన్ని ఎఫ్టీఎల్ దాని మీద పోయినారు. అది 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 2017లో ఫైల్ చేశారు, 7 ఏళ్ళు. సో ఇట్లా ఏదో ఒక దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ ఒక దాన్ని చూపించుకుంటూ చేసేదానికి ఇట్లా వీళ్ళొక్కలే కాదు. మాకేమీ ఇండివిజువల్గా ఎన్కన్వెన్షన్ అంటే దాని మీద ఏం లేదు. అన్నీ బై అండ్ లార్జ్ ఇట్లా చేసేవాళ్ళు డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు టార్గెట్ దమ్. ఎవరైతే కనుక చట్టాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటూ దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అందరినీ మనం కంట్రోల్లో చేసుకోవచ్చు అనుకుని సిస్టమ్స్ని మేనేజ్ చేయాలనుకుంటే రేపు డెఫినెట్లీ దాంట్లో లోతుగా పోయి ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ద స్ట్రక్చర్ నీడ్స్ టు బి డిమాలిష్డ్.